నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం. होले सा होले सा होले सा होले होले सा ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయిందే గోదారమ్మ కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట 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 ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలే సా హోలే సా హోలే సా హోలే సా ఏటయింది గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు సిట్టుకి పందిరేయాలని పిచ్చి పిచ్చి ఆశనాది ముల్లోకాలను కాసేటోన్ని కాపాడాలని పిచ్చినాది నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురు చూపు ఇన్నాళ్లకు నిజమయ్యే వరం కనబడుతున్నది రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు మన రాముని సేవకెవరు మనసు పడి వస్తున్నట్టు హోలే సా హోలే హోలే సా హోలే సా హోలే సా ఏటైంది గోదారమ్మ ఎందుకీ ఉనికి పాటు గగురు పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్న
ఏమదినట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా 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 హోలే హోలేసా 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 మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి వారస నివాసునకు మంగళము జానకి వారస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం లోకానాం విశదే భవరోగిణాం నిభయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే श्रुतिस्मृतिपुराणानास्पतिः ध्रुवम् इंद्रश्चाग्निश्चराश्वम् धारयताम् ध्रुवम् ॐ नमः सदसे नमः सदसस्पतये नमः सखीनाम् पुरोगानाम् चक्षुषे नमः पृथिव्ये ये च सख्याः सभासदः सर्वमायुरुपास ॐ तच्छञ्जो रावणीमहे गातुम् यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः शन्नो अस्तद्विपदे ॐ शान्तिः 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 स्य विश्वभूतानि गजगैपुरजः विराजो अभिपूरुषः तो अत्यरिष्ठद भूमिमधो पुरः पुरुषेण हविषा देवायज्ञमदङ्गतः अस्याभिराध्यौ भीष्मयुग्मः शरद्धविः अस्यासन् परिधजः सप्तसमिदः कृताः देवाजध्यग्दन्तन् गानाः पुरुषं वशो यज्ञो परिहज प्रोक्षन् पुरुषं जातमग्रतः देवा अजन्त सात्मारु
నమస్తదే ఠగ్నాకర్మహుదః సామాన్యజ్ఞరే తస్మాదజాయత ఆదశ్వాదాదంతే ఏతో భయాదతః అగ్నిరే తస్మాజ్జాత అజామయః పురుషంగదనుః అహితావ్యకల్పయన్న ఇవస్య కల్పాహు. స్వామివారు ఏ విధంగా ఉంటారంటే ఆ తెల్లటి క్షీర సముద్రంలో ఆయన పడక అంటే ఆదిశేషుని మీద స్వామివారు అలా శైలంలో ఉండగా సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ క్షీర సముద్రుడి పుత్రిక అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు పాదసేవ చేసుకుంటూ ఉండగా అదే విధంగానే చతుర్వేద పారాయణాలు నారదాది బ్రహ్మర్షులందరూ చతుర్వేద పారాయణాలు స్వామివారి దగ్గర చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో స్వామివారికి ఒక ఆలోచన వచ్చిందంట. సరే, ఈ దేవలోకము, ఈ రాక్షస లోకము, ఈ సత్యలోకము, ఈ కైలాసమే నా ఎంతసేపు. నారద మహాముల వారు కూడా అదే మార్గంలో వెళ్ళాలి కాబట్టి బ్రహ్మ ఋషి ఆయన దగ్గర ఏముంటుంది, ఒక రుద్రాక్షమాల, ఒక కమండలము. చెప్పాను అంత నిశ్శబ్దంగా ఉంటారు. నేను నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. ఈ టైంలో భక్తి మీ రామయ్య ఆ రఘునందనుడు అయ్యో పాపం. అందరికీ తెలుసులే సీతమ్మ మనసు. రామయ్య రాక కోసం కఠోరంగా ఎంతగా ఎదురు చూస్తుందో తీరా వచ్చాక ఎందుకు అంత బెట్టు. మన నీలమేఘ ఆమె ఎంత ఎదురు చూస్తుందో, ఎలా ఎదురు చూస్తుందో చెప్పమంటారా? కోదండరాముడంట రహదారులన్నీ యశోదావిని కళ్యాణరామై సీతమ్మ వేచే గుమ్మలారా. మరి ఇంతగా ఎదురు చూసే ఇంటిని మాకు అగునా రామ, శ్రీరామ, ఓ కోదండరామ. స్వామివారి పాద పద్మములు భూమి మీద అందమైన చిన్ని 4 అడుగులు ముందుకేసి మా సీతమ్మని అందుకోవటానికి రాలేకపోతున్నారా స్వామి? మీ సీతమ్మను అందుకోవడానికే బ్రహ్మరుషులైనటువంటి వాళ్ళు శివధనస్సులు వినిపించారమ్మా. కాబట్టి మీరు ఒక 4 అడుగులు, 4 ఎక్కువ కూడా 4 అడుగులు 2 అడుగులు అంటున్నాం స్వామి. ఒక 2 అడుగులు రామయ్య వేస్తే 2 అడుగులు మా సీతమ్మ వేస్తుంది. మా స్వామి 3 అడుగులు వేస్తే ముల్లోకాలు మూసుకుపోయాయి. 2 అడుగులు వేస్తే అక్కడికి వచ్చేస్తాడు మా స్వామి. కాబట్టి మీరు చిన్న చిన్న పాదాలు అన్నారు, అమ్మవారు 7 మూలలు తూలుతున్నారన్నారు కాబట్టి అలాగే తూలుతూ ఒక 2 అడుగులు, 4 కూడా వద్దులేండి, 2 రాదు కాబట్టి అమ్మ 2 వేయండి. మీరు 3 అంటున్నారు, మేము 1 అంటున్నాము. మధ్యస్థంగా 2 వద్దాం స్వామి. ఇప్పుడు లేడీస్ ఫస్ట్ కాదులేండి, జెంట్సే ఫస్ట్ అనుకోని మీరే రండి. అంటే మామూలుగా దేవతామూర్తులందరిలో బాగా రాజకీయం చేసేది విష్ణుమూర్తి, కానీ ఆయన మీద కూడా రాజకీయం చేసేది ఈ స్త్రీమూర్తులే అమ్మ. కాబట్టి కాస్త అమ్మవారు కాళ్ళ దగ్గర కూర్చొని పాదసేవతోటే తరించిపోతున్నాం కదా. ఆ పాదములు ఈ భక్తుల శరణార్థి మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి నొప్పులు వేస్తున్నాయి. కాబట్టి స్వామి రాలేక పల్లకి మీద ఉన్నాడు కాబట్టి ఆ పల్లకిలో పెళ్లి కూతురు, ఈ పల్లకిలో పెళ్లి కొడుకు దగ్గరికి ఒక 2 అడుగులు ఆ అందాన్ని చూసన్నా సరే ఒక 2 అడుగులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చూసి పరిగెత్తుకెళ్ళే స్వామి మా సీతమ్మ కోసం ఒక 2 అడుగులు వేయలేదా స్వామి? భగవంతుడు లోచన లేకోకుండా వెళ్ళిపోతాడు స్వామి. కానీ అమ్మవారు అంటే కాస్త ఏకాగ్రతంగా అమ్మవారితో ఏకాంతంగా గడుపుతారు కాబట్టి ఆ ఆలోచన, ఆ విధి విధానాలు వేరు. కాబట్టి ఆ అమ్మవారే కాస్త తూగి ముందుకు వస్తే ఎందుకు అంటే స్వామివారు పొద్దున్న నుంచి ప్రయాణం చేసి అలసిపోయారమ్మ పాపం. అయోధ్య నుంచి వచ్చారు, రోడ్లు కూడా సరిగ్గా లేవు, దారి మధ్యలో వాహనం తోలే రథసారథి కూడా వారు నిద్రపోతూ తోలుతున్నాడు. కాబట్టి కాస్త స్వామి గారు కొంచెం అలసిపోయారు. ఇక్కడ నుంచి మిథిలా నగరం కొంచెం దగ్గరేగా, కొంచెం మీరు ముందు వచ్చారు కాబట్టి రండి. అంత దూరం కాలు తిరిగి నొప్పులు వేసినప్పుడు 1 అడుగు వేస్తే ఏం కాదు. చట్టం వినిపించారో చెప్పండి, ఎవరు చేస్తాం. మాట్లాడకూడదండి, లీగల్ గా అది తప్పు. మా అమ్మనే ఇస్తున్నారు. మనం త్రేతాయుగంలో ఉన్నాం కాబట్టి మీరు ఒక 2 అడుగులు వేసేసి కట్నం చెప్పేసి 60 కేజీల మా సీతమ్మని ఇస్తున్నాం కదండి, బంగారు సీతమ్మని. మేము కనీసం మా అయోధ్య నగరం అంతా వజ్ర వైడూర్యాలే అమ్మా. మా అయోధ్య నగరం అంతా అవే. కావాలంటే మిథిలా నగరానికి 2 లక్ష్మీదేవి చలవే కదా స్వామి. లక్ష్మీదేవినే హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి అంతటి కోసమైనా మీరు గౌరవించి రావాలి. అందుకనే రమ్మంటున్నా, మనసులో ఉంది కాబట్టి 1 అడుగు వేయమంటున్నా. మనస్సు హృదయంలో పెట్టుకున్నాడు కదమ్మా. కాబట్టి అందుకే హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి. శ్రీకళల్లో స్వామికి అంత నైపుణ్యం లేదమ్మా. చూడండి, అయోధ్య నుంచి మీకు మిథిలా నగరానికి వచ్చాడు, వైకుంఠం నుంచి మీకు తిరుమల చిరుచానూరుకు వచ్చాడు. కనీస పక్షం విశేషమైన
అమ్మవారిని 2 అడుగులు ముచ్చేది ఎవరమ్మా? మేమే అమ్మవారు వచ్చేది ఆమె చేయబట్టుకొని ధర్మేచ అర్థేచ కామి. అప్పటి నుంచి ఇంకా మా అప్పుడు ఆటోమేటిక్ గా మేము 7 అడుగులు వేస్తాం. ఒక విషయం చెప్తాను చూడండి. రామచంద్రమూర్తి శివధనస్సు భగ్నం చేసి కాబట్టి జయకాలం ఎప్పుడు రాముడికే ఉంటుంది. కాబట్టి సీతాదేవి కూడా ఏదన్నా పని చేసేటప్పుడు జై శ్రీరామ్. బెదిరించి పడిపించుకుంటున్నారు. ముందడుగు వెంట నుంచి కోర్స్ అయిపించారు. ఎందుకు సీతమ్మ రావాలి అంటే అమ్మా ఇప్పుడు మీ అమ్మవారికి కాలం నొప్పులు, మా స్వామివారు కూడా కట్టి మీరే కాస్త ముందుకు వచ్చారు అంటే కనుక తీస్తారు. ఏమన్నా ఇబ్బంది లేకుండా మగవాళ్ళు గెలిచారుగా ముందుకు వచ్చేసి జై శ్రీ కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చింది? కార్యక్రమం జరుగుతుంది. రక్షణ చేసి జనకునారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. सीतापति रामचंद्र की 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 ఇంటికి వెళ్తే కడుపు నిండా తినేంత గట్టిగా అరవాల सीतापति रामचंद्र की सीतापति रामचंद्र की राधापति कृष्ण नाम की उमापति चंद्रचूड़ की पवन सुत